రాజు ధర్మరాజు ఇలా రాజ్యాలు ఉన్నాయి ఎదురాలు ఉన్నాయి వరహాలు ముచ్చాలు పాద కందల రీతి ఇలా రాజ్యాలు ఉన్నాయి ఎక్కే గుర్రాలు ఉన్నాయి వరహాలు ముచ్చాలు పాద కందల రీతి దేవుడు ధర్మంగరాజైనా ఇంటి బంగారపు రాజ్యం ఒకవేళ దేశపు రాజ్యం బాగుండదు కానీ అడవిలో ఒకవేళ సత్యావతి దేవికైనా
బాబు రాగరానంటే దేవుడు నాలుడు వచ్చినాక ధర్మంగా రాజు వచ్చినాక భార్య భర్తల పృథ్వీల గల్ల పుణ్యక్షేత్రాలు తిరుగుతాము. దేవి ఎడంద్రామాల లోపల కూర్చొని కలకల 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 కన్నీరు తీస్తున్నది. అందుకే అంటారమ్మా ఆడిదానికి నిందల్ల నిందే కొట్టి నింద పెద్దది సచ్చి పొందమవుతుందని మన ఇంటి కొట్టి నింద మొయ్యలేనంటున్నా. నేను అరటి కొట్టు రాళ్ళు కాకపోతే పుట్టు కొట్టు రాళ్ళు రాత రాసిన వాడరవ నీల బ్రహ్మ ఇళ్ళ నాకేమి రాత రాసినవు నేను 100 రోజులు పుట్టలేదా 100 రోజులు పెరగలేదంటున్నది. అరటి కొట్టు రాలనగా అరటి చెట్టుకు ఒక్కటే కాదా ఒక తల్లి గర్భాన ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టి అరటి కొట్టు రాలంటారు. నేను పుట్టు కొట్టు రాలంటుంది దేవుడు. లోపల కల 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 కన్నీరు తీస్తున్నదిరా. సత్యవతిదేవి ఏడంత్రాల మన లోపల కల 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 కన్నీరు తీసుకుంటే ఇంకా ఉండదు. రాజు ధర్మంగా రాజు చీర మీద కూర్చొని ఎడమన ఎండు రాసులు కుడిన పౌడి రాసులు పోసుకొని మరి అష్టాన కంకరం కట్టిండు రాజు ధర్మరాజు. అటువంటి ఒళ్ళు చూసి వస్త్రదానము కడుపు చూసి అన్నదానాలు పెట్టుకుంటారు. మరి అచ్చగల్లకు బుచ్చగల్ల కరదేశకు పరదేశికి అడిగిన వారికి అంతే దానం అడిగిన వారికి అంతే దానం పెడుతున్నాడు. దాన దానం అంటాడమ్మా. అడిగిన వారికి అంతే దానము అడిగిన వారికి అంతే దానం పెడుతున్నాడు. అందుకే అంటారమ్మ భగవంతుడు ఒక తల్లి గర్భాన 4 కొడుకులు పుడితే 4 ఒక తిరిగి రాత రాయడాట. భగవంతుడు అన్నం ఉన్నోళ్లకు పిల్లలు ఇయ్యడాట పిల్లలు ఉన్నోళ్ళకి ఏమో అన్నం ఇయ్యడాట. దానం పంచి పెడుతున్నాడు. ఒళ్ళు చూసి వదిన దానాలు కడుగు చూసి ఎండం పెడుతున్నాడు. ఈ విధంగా దానం అనుకుంటా దానం పంచి పెట్టిండు. దానం అనుకుంటా దానం పంచి పెట్టిండు దేవుడా. దానం పంచి పెట్టి అటువంటి రవక చీరు బంధు పెట్టిండు. కడవేటిలో ఇళ్ళకు పోతానని రాజు అటువంటి ధర్మంగా రాజు తల పెట్టిండు తలాత్న పెట్టిండు భుజ కిరీటం పెట్టిండు కళ్ళ పాబోసులు వేసిండు. మరి లింగాల చెల్ల వల్లాటం వేసిండు పూలనాగ బెత్తం చేత పట్టిండు రాజు ధర్మరాజు. మరి నాకు ఎక్కి చూడయండి మేడ దిగి చూడబడి మేడ దూద మేడ లాలి మేడ లక్క మేడ ఉన్నది ఒక్క మేడ లోపల నా భార్య సత్యవతి దేవి భార్య కలవబోతానంటున్నాను అయ్యా. చిన్నగా వెళ్ళగా రాము దగ్గర
నిలబడ్డాడు కడకడ ద్వారం కొడుతున్నాడు బామా సత్యవతి దేవి బామా సత్యవతి దేవి అని భార్యను పిలుస్తున్నాడు రాదు ధర్మరాదు ఉన్నది అమ్మవారు సత్యవతి దేవి నా ప్రాణనాథుడు నా ప్రాణేశ్వరుడు నా భర్త వచ్చిండు పిల్లలు ఉండబోతే భర్తనే భాగ్యమంటారు మొగడే మోక్షమంటారమ్మా మించిన భాగ్యం లేదు దేవుడు మొగడిని మించిన మోక్షం లేదమ్మా సంవత్సరాల దాకా పరమేశ్వరుని పూజ చేయాలి 12 ఏళ్ళు దాటినాక 12 ఏళ్ళు దాటినాక చేసుకున్న పతి పూజ చేయాలి భర్తను మించిన దైవం లేదు పతియే ప్రత్యక్ష దైవం అని పూజ కట్టాలి అమ్మవారి సింహతోటి నీళ్ళు సీత మంగళాతి ఐవాది కైవార్తి పట్టుకొని భగవంతా ఎల్లని సంసారం ఎల్లదీసింది ఆడిదంటారు ఎల్లకుండా తన మొగాన్ని తేని బాధ పెట్టింది ఆడిదంటారు అత్తమామల దేవతలని పొత్తుల తిరిగింది ఆడిది సీత పట్టి పెత్తనం వేసింది ఆడిదంటారు బాబా మరుతులు ఉన్నారని భయంతో తిరిగింది ఆడిది గాడిదంటారమ్మా భర్తయాలు కానీ అలా ఏడవచ్చుండు వేడుకొని ఎదుర్కొంటున్నాని నీళ్ళు సీతామంగళార్తి హల్లానే రాడి హల్లానే రాడి ఉన్నది ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు నీ వాళ్ళు నింపింది అతను ఏడుకొని ఎదుర్కొనిలో ఇల్లు నింపుకుంటుంది అయ్యా సత్యవాది ఏమిరా సత్యవతి దేవి చూసినవా కాయలు కొట్ట మామూలు ఎక్కడ తప్పింది తెంపిన వల్ల తెలివి తప్పింది కోసిన కులకూర సందము మొగ మారిపోయింది గలనాడు రాజు ధర్మరాజు భార్య ముఖం చూస్తున్నాడు బామ సత్యవతి దేవి నేను నిన్న మొన్న రావంగా కిలాసంగా నవ్వుకుంటూ వచ్చి ఎల్లటి రోజున ఏడుకొని ఎదుర్కొని లోగిళ్ళు నింపుకునే దానివి
రోజున చూడవద్ద బామా సత్యవతి దేవి ఇలా కాయలు కొట్టమా ఉడోలు అక్కడ తప్పినవు తెంపిన వల్ల తెలివి తప్పినవు పోసిన కొలగూర సందము బామా పాలివాడు తిట్టినా పగవాడు కొట్టినా దుండు దుసువారు ఎవరు ఏమన్నారు మరి తిననీకి తిండి లేక చిన్న పోయినవా కట్టనీకి బట్టలు లేక చిన్న పోయినవా మరి పొద్దాక మూగోడి అడివి ఆరణ్యము తిరిగి వచ్చే వరకు కల్లాడిది కేలికిలాసంగా ఏడుకోని ఎదుర్కొని లోగిళ్ళు నింపుకుంటే బయట కానమ్మ కష్టాలు పట్ట లోగిళ్ళకి వచ్చిన మూగోడు కానమ్మ కష్టాలు పడతాడు భార్య కానమ్మ కష్టాలు మర్చిపోయి భార్య భ్రమలు పడతాడు నువ్వు నిన్న మొన్నటోలు లేవు బావా నిన్ను ఎవరు ఏమన్నారని రాజధర్మరాజు నాతోడు చెప్పావే భార్య చెప్పాలంటారు భార్య కాకపోతే భార్య భర్తలు చెప్పాలంటారు మరి భార్య ఉన్నంత సేపే భర్తకు సుఖము భర్త ఉన్నంత సేపే భార్యకు సుఖం అంటారే బామా మరి భర్త లేని ఆడదుంటే బదనాములు ఎక్కువ అంటారు భార్య లేని ఓడు ఉంటే బాధలు ఎక్కువ అన్నారు ఇలా పాలువాడు పగవాడుకుంటే చూసినాను ఎవరు ఏమన్నారు బాబు మనం దేవపు కొడుకులు కావాలి బిడ్డలు కావాలని కొడుకులు కోరుకుంటాం బిడ్డలు కోరుకుంటాము కొడుకులు ఎవరి కొడుకులు ఎవరి కొడుకులు బిడ్డలెవరి బిడ్డలు పాంచోని బిడ్డలు అవుతారు ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఎవరారా ఏ కొడుకులు కాదు ఏ బిడ్డలు కాదు భర్త ఉన్నంత సేపే భార్యకు సుఖం అంటారు మరి భార్య ఉన్నంత సేపే భర్తకు సుఖం అంటారు చేసుకున్న పిల్లము పిల్లమైతున్నది కన్న తల్లి దయ్యం అవుతుంది ఇళ్ళ నిన్ను ఎవరు ఏమన్నారు బాబు నీకు నేనున్న నాకు నువ్వు ఉన్నవు మనకి ఎండ ఎవరు లేరు జంట చోటు లేరు బాబా సంతానం లేకపాయే ప్రాణనాథ ప్రాణేశ్వర గోత్రం కొని ఆడ కొడుకు లేకపాయే బరగమెత్తి పాడ ఆడవిల్ల లేకపాయే రాజ్యమెవరి పాలు దేశమెవరి పాలు నాదా మరి ఒక వీళ్ళ రాజుల పైసలు రాళ్ళ పాలు కొట్టు సంపాదన కూడా పునాదుల పాలు అంటారయ్యా కొట్టు నింద మొయ్యలేను ప్రాణనాథో
నీకు రాజ్యం ఎంతున్నది దేశం ఎంతున్నదని ఎవరు అడగబోరు నాదా కడుపులో పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు కానీ ధనం ఎంత సంపాదించిన వాళ్ళు ఎవరు అడగబోరయ్యా రావయ్య ప్రాణనాథ రామరామో కొడుకులు లేకపాయే ప్రాణనాథ కొడుకులుగా లాలే ముందని గద్దల గురించి అంటారు తాతగా అల్లాడు పట్టడు అల్లం పెడతారు సత్యనాడు కర్మ చేస్తారు నాదా రెడ్డోడో గుడ్డోడో ఒక కొడుకు పుట్టాలి ఒకవేళ ఒక బిడ్డ పుట్టాలి నాదా ఆడపిల్ల పుట్టాలి బలగమెత్తి పాడాలంటారయ్యా ఆడపిల్ల లేని సాగు ప్రాణనాలు ఒకవేళ పిల్లలు ఉంటేనే ఇల్లు సింగారం ఉంటుందయ్యా మనమేమి రాజలాయే ప్రాణనాథ కమరుద్రులనే ఓయమ్మలారా తల్లి ఎంత నోమినాదో ఓ దేవుడు వందల ఉన్నంతరా వైకుంఠ బలమే కింది రాతనాలో ప్రాణనాథ సత్యవతి దేవి ఇళ్ళ మనకి ఏ రాజ్యాలు ఉన్నాయి అంటున్నావు ఏకే గుర్రాలు ఉంటున్నాయి అంటున్నావు ఏకే ఇళ్ళ ఈ గొడ్డు సంపాదన గోడల పాలంటున్నావు రాజుల పైస రాళ్ల పాలంటారు సక్కి లేని వారి పైస సర్కారు పాలంటారు సక్కి లేని వారి పైస గోడ దివాని పాలంటావు పిల్లలు లేని మన సంపాదన ఈ గొడ్డు సంపాదన మనకి ఎందుకంటున్నా సత్యవతి దేవి ఈ ఎల్ల వంకలు ఉన్న వైకుంఠము భక్తులున్న భోజనం అంటారు మనము కానమ్మ రాజ్యాలు తిరిగినము తిరగని అటువంటి దేవుళ్ళు లేవు అటువంటి మొక్కని గుళ్ళు లేకపాయే మునిగని గుండవు లేదు మొక్కని దేవుళ్ళు లేరు బాబా సత్యవతి దేవి మరి నొచ్చ రాసిన రాత కాట్ల రాసిన రాత ఇళ్ళ కాట్ల పడదాకా తప్పదంటారు మన షాట్ల పట్టినాడు గీత కాట్ల పడదాకా తప్పబోదు వైకుంఠము పంతులున్న భోజనం అంటారు సత్యవతి ఎందుకు బాధపడుతున్నదే మన పట్టం లోపల అడ్డబడ్డ కట్టిన ఆడవిల్లనంత మన కడుపులో పుట్ట బిడ్డలు అనుకుందాము
మొల మీద మొత్తాడి కట్టిన మగ పిల్లలంతా మన కడుపులో పుట్టే కొడుకులు అనుకుందాము. పిల్లలు లేరు కీర్తి ఎందుతున్నావు, బాలలు లేరు భ్రమలు ఎందుతున్నావు. వీళ్ళంతా మన పిల్లలు ఉన్నారమ్మా. అయ్యా రావయ్యా మన కడుపు కొడుకులు ఎంత ఎడ్డి వాడవు నానా పిల్లలు మన బిడ్డలు అనుకుందాము, ఆడపిల్లలేమో మన బిడ్డలు అనుకుందామంటవా? పిల్ల ఆత్మకు రాదు నాదా పిల్ల చేతికి రాబోతున్నారా? అరాయి పిల్లల దగ్గరికి తీసి గాజులు పెట్టిస్తారా? అరాయి పిల్లల గాజులు పెట్టిస్తే పైకమ షేటు భ్రమల షేటు అంటారు నాదా. తన కడుపులో పుట్టాలి ఎడ్డైన గుడ్డైనా, తన కడుపులో పుట్టాలి తన కోతల ఉద్దరియాలి నాదా. ఎడ్డోడో గుడ్డోడో తన గర్భవాసం అందు పుట్టాలి, కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి, కడుపు కావాలి నాదా. ముద్దు పెడితే బుద్ధి తీరుతుంది నాదా. అరాయి పిల్లలు ఎంత ప్రేమ చేసినా ప్రేమలు దూరం అయితే దగ్గరికి పోవునాను. అరాయి చెల్ల కాడి పోయి ఓడి పట్టుకుంటే గావులు నిండయి గరిసెలు నిండయి నాదా. బుర్రైన తన చేను వండాలి, గావులు నిండాలి, గరిసెలు నిండాలంటారయ్యో. ప్రాణేశ్వర గుడ్డోడు గాని నా గర్భవాసం అందు పుడితేనే నాకు భ్రమలు తీరుతాయ్యా. ఆడపిల్ల సత్యవతి దేవి భర్త తోటి 7 రోజుల పేరు పెడుతున్నది నాదా ధర్మంగా. భగవంతుడు చూసినవా అన్నం ఉన్నోళ్ళకి పిల్లలు ఇయ్యడు, పిల్లలు ఉన్నోళ్ళకి అన్నం ఇయ్యడు. మనకి ఎలా రాజ్యాలు ఉన్నాయి, ఎక్కే గుర్రాలు ఇచ్చిండు. ఇయ్యలటి రోజున మన కడుపులో పుట్టిన కొడుకులు ఇయ్యలేదు, కడుపులో పుట్టిన బిడ్డలు ఇయ్యలేదు. మనము కాశీ కైలాసం కదిలిపోదాము. ఒక దేవుడు మెచ్చి ఓడి కడుతుండొచ్చు, పల దేవుడు మెచ్చి బలమిస్తుండొచ్చు అంటున్నది. మరి తెల్లని రాళ్ళ చూసి దేవుడు అంటూ మొక్కాలి, పచ్చని వృక్షాలు చూసి పందులంటూ నోములు నోముదాము. కాశీ కైలాసం పోయినా అయ్యా కాలశంకరుని ముక్కుల మూదాడి యేసు వరం అడుగుతానంటున్నదిరా. నాడు ధర్మరాజు చూసినవా భార్య అన్నమాట నీటికి సూటున్నది బామ సత్యవతి దేవి. ఎప్పటికైనా పరాయి పిల్లలు చూసి ముడిచేది కాదు, చేతుల బెల్లం ఉన్నంత సేపే ఈగలాడతాయట. మరి చేతుల బెల్లం అయిపోతే ఏ ఈగ దగ్గరికి రాబోదు. మనము తెల్లగుంటేనే నలుగురు చుట్టాలు వస్తారు, నల్లగైతే ఏ చుట్టపోడు రాదు, ఏ కుల బాంధవులు రారు, ఏ పాలలు రారు. నాదా ధర్మంగా రాజా ఇయ్యాల మనం శాతనై రెక్కలాడుతున్నాయి, ఇయ్యాల ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు. మరి ఏళ్ళున్న ఏరు తప్పది, 100 ఏళ్ళున్న సాగు తప్పది, గురుగులావు సువసుకొని గుంజ గట్టి వేసుకొని ఉండరాలేదు. రేపటికల్లా మురిగి ముసలల్లమైనాడు, ఏ ప్రజలు మన దగ్గరికి అవుతారంటారు. మన కడుపులో వచ్చిన పిండము కావాలి, కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి, శక్తులు నొక్కాలి, చేరుముద్దులు ఆడాలన్నాడు. నాడు భార్య అన్నమాట నీకు చూడన్నాడు రాజు ధర్మరాజు.
బామా సత్యవతి దేవి ఎల్లని మన వంతులున్న వైకుంఠము పంతులున్న భోజనము నీ మాట కూడా నేటికి సూట్ ఉన్నది మనము కాశీ కైలాసం కదిలిపోదాము బామా సత్యవతి దేవి రవకచ్చీరు అటువంటి చూడబోతే అటువంటి చేతి కింద జవన్ల కప్ప చెప్పిండు మరి కర్రెట్ల కచ్చరాలు తెచ్చిండు కర్రెట్ల కచ్చరాల నిండా ఇంట్లో ఉన్న ధనము బళ్ళల్లో పోసిండు మరి ఇళ్ళ నీరుసులు పై గొలుసులు కట్టిండు సత్యవతి సత్యవతి రాయ ఇక మనం కాశీ కైలాసం కదిలిపోదామన్నాడు భార్య సత్యవతి దేవుని వెనక బండి లోపల కూర్చోబెట్టి బండి లోపల ధర్మరాజు కూర్చున్నాడు రాజు రామ ధర్మరాజు కాక సత్యవతి దేవి ఇక నువ్వు దానం అనుకుంటా వెనక దానం పంచిపెట్టు దానం అనుకుంటే పోతుంటే ఒక దేవుడు మెస్తుండొచ్చు ఓడి కడుతుండొచ్చు మనం పల దేవుడు మెచ్చి బలమిస్తుండొచ్చు బాబా సత్యవతి దేవి మరి ముంగటి బండి లోపల నేను బండిని సాగదోడుతానన్నాడు రాజు ధర్మరాజు కాక సాని బల్లు రా బల్లు బాగబెట్టిరా మరి చూసే వరకల్లా బళ్ళల్లో ధనమంతా ఒడిచిపోయింది. అయ్యో నాదా ప్రాణేశ్వర ద్రవ్యం అంతా ఒడిసిపోయింది. నాదా ప్రాణేశ్వర ఏమి ఏతమయ్యా వైకుంఠ ఫలము తప్పది నాదా. అన్ని వెనుకకు కలిపి మన రాజ్యం వెళ్ళిపోదాము నాదా. బళ్ళల్లో పోసినవు దానం అనుకుంటా దానం మంచి పెట్టుకుంటూ వచ్చినవు. మరి తెల్లని రాళ్ళ చూసి దేవుడు అంట వచ్చినవు, పచ్చని రుక్కాల చూసి పందిరంట నోవినవు. మనకు ఒక
దేవుడు మెచ్చలేదు ఓడిగట్టలేదు పొల దేవుడు మెచ్చి పొలం ఇయ్యలేదు నాదా మరి ఏమి రాదలయ్యా పచ్చడి వృక్షాలను చూసి ప్రాణనారా కలకల కన్నీరు రాయలారా కన్నీరు దియ్యవటే అడవిల్లా దేవుడు మెచ్చలేదు ప్రాణనారా సంతు ఓడి కట్టలేదు ఓనాదా దేవుడు మెచ్చబాయే ప్రాణనారా ఓడి కట్టలేదు ఓనాదా మన ఏమి పూజలాయే పూజలాయే పుట్టరాదు పుట్టరాదు వాడి పుట్టుక వాడి పుట్టుక పాడు పుట్టుక ఓయమ్మలారా నరగన్న తల్లి రావే రామరామో ఏమి పూజాలు చేసి నరగన్నవమ్మ ఏమి రాజాలాయే ఓ దేవుడో నా ఏమి పూజలాయే భగవంతుడా మన పుట్టుక పెద్దదాయే పెద్దదాయే పూజ బలం పెద్దదాయే ప్రాణనాదా అయ్యో సంగమయ్యా సంగమో నాదేమి రాతలాయే దేవదేవా నా ఏమి పూజలాయే రామ రామ రామయ్య బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఏమి రాత రాసినావు బ్రహ్మదేవా బాగా గుళ్ళు కదరా సంగమయ్యా ఏనుగాలు రెక్కలీరా సంగమో కుడి బాగా గుళ్ళు కదరా సంగమయ్యా గుర్రాలు రెక్కలీరా సంగమయ్యో గుర్రాలు రెక్కలీరా సంగమా అన్నమున్న వారికి రా సంగమయ్యా పిల్లల ఇయ్యవయ్యా సంగమయ్యా పిల్లలున్న వారికయ్యా ప్రాణనాదా అన్నమయ్యవాడు తండ్రి ఈశ్వరుడే నాదేవి జన్మలాయే ఓ దేవుడో ఉన్నదాని కంటరా రామ రామ మూడున్న వేల తండ్రి ఓ దేవుడో జరిగిన దాని కంటరా రామ రామ జరిగిన వేలు తండ్రి భగవంతుడా ఎర్రగున్నెల తోలు సింగారమాట నల్లగున్నెల రాత సింగారమే నా ఏమి రాతలాయే రామ రామ కడుపుల ముట్టిన కొడుకులు వేరే బిడ్డలన్న లేకపోయి ప్రాణనారా ఉండి ఎందుకంటదమ్మా సత్యవాది కలకల కన్నీరురా ఓ దేవుడా ఇయ్యాల కాంచల కై ముద్ద కలిపిన ఉండిల్లి రెడీ స్తంభం వచ్చిన ఒక దేవుడు మెచ్చలేదు ఓడి కట్టలేదు పల దేవుడు మెచ్చి ఫలం ఇయ్యలేదు మనకు మన వంతే తింటున్నదేమో బామా ఏడేడు కర్రెట్ల కచ్చరాల నిండా ధనవంత ఇళ్ళల్ల ధనము బయట పోసినము మనకు ఒక దేవుడు మెచ్చి ఓడి కట్టలేదు పల దేవుడు మెచ్చి ఫలం ఇయ్యలేదు బామా సత్యవతి దేవి మరి వంతులో ఉన్న వైకుంఠము బంతులున్న భోజనం అంటారు మన వంతే గింతున్నది బామా ఏడుస్తే వస్తుంది తుడిస్తే వస్తుంది బామా పడ్డనాడు గీత కాట్ల పడదాక తప్పది బామా మనం వంతు గిత్తే అడుక్కున్నదేమో బామా సత్యవతి దేవి ఇళ్ళ చూసినవా బల్గమెత్తి వాడలేక బిడ్డ ఉండాలంటారు గోత్రం గురియాడల్ల కొడుకు ఉండాలంటారు నేను రవ
కచ్చీరి మీద కూర్చొని దానం అనుకుంటే దానం మంచి పెట్టిన బామా దచ్చవతి దేవి కంకణం కట్టుకొని దానం అనుకుంటా దానం మంచి పెట్టంగా దేవుని మేళ వల్ల కాకపోయే రేపటి కల్లా మనం సత్య జరగమందుదే పలకొర్రాయి వెట్టి కొడుకు ఉండాలంటారు పలక వెత్తి వాడ బిడ్డ ఉండాలంటారే రేపటి కల్లా ఓ దేవుడా సత్యవతి దేవి రేపటి కల్లా మన కడుపులో బిడ్డ ఒక్క బిడ్డ ఉంటే ఒకరింటికి తీయం అందుకొని కళ్ళు గడి కన్నదార పోసి ఒక అయ్య చేతులు పెడితే బామా సత్యవతి రేపటికల్లా మనం రేపటికల్లా వచ్చి జరగమని తిన్నాడు ఎంతసేపు చెప్పిన మగవారి బుద్ధి మోటు బుద్ధి అంటారు మనము సత్య సరిగా అందదే మగవాడు రెండు మొక్కల సందలు తలకాయ పెట్టుకొని నాలుగు ఈతలు ఇస్తాడు కానీ మగవాడు కొల్లెత్తి ఎలవలేడు ఒక బిడ్డ ఉంటే బామా ఓ బామా సత్యవతి దేవి మనకొక బిడ్డ ఉంటే ఒక అయ్య చేతులు పెట్టి మనము కాళ్ళు గడి కన్న దారి పోతే మన బిడ్డ చూసినవా మనము సత్య సరిగా తిన్నాడు ఏ చెల్లెల్లో ఉన్నా ఏ చెలకల్లో ఉన్నా మన బిడ్డకు మాత్రం ఆవు చేస్తా చేతుల అనే పని వదిలిపెట్టి రాయనక రప్పనక ఓ దేవుడు సత్యవతి దేవి మన బిడ్డకు మాత్రం ఆవు చేస్తే బిడ్డ మీ తల్లి కాలం చేసింది బిడ్డ మీ తండ్రి కాలం చేసిండని మన బిడ్డకు మాత్రం అవ్వ చేస్తే చేతుల పని చేతులు వదిలిపెట్టి అవ్వ చేతుల 10 రూపాయలు లేకున్నా పక్క పంటల్లో బదులు అడిగినట్టు లబలిగ మత్తుకుంటే ఆడపిల్ల చూసినవా మన దగ్గర గురికొస్తున్నాదమ్మా సచీన పిరుగ మీద మన బిడ్డ వాడి బిడ్డవాడినయ్యా ఓ దేవుడు గొల్లెత్తి ఎత్తునయ్యా ఓ దేవుడా ధర్మరాజా మన బిడ్డ మన జాతి మీద పడి గొల్లెత్తి ఎడితే లోకులు బలగాకులంతా ఏరుతారు మగవాని బుద్ధి ఓటు బుద్ధి అంటారు ఎంత దుఃఖం ఉన్నా గాని గొల్లెత్తి ఎడవలేడయ్యా ఎల్ల మంగోల గ్రామస్థం లోపల దాసరి వారి గౌరవస్థానం అందుకొండవగాక ఎల్ల కడుపులో బిడ్డలు కలిగి ఉంటే ఎల్ల కడుపులో పుట్టేటువంటి కొడుకులు కలిగి ఉంటేనయ్యా ఎల్ల కడుపులో బిడ్డ 4 బిడ్డలుంటే వీడికి 11 పండుగ చేసి అవ్వ ఎక్కడ వెళ్ళిపోదువా అని 11 రోజుల కోల బిడ్డలు ఏడుతున్నారు ఇలా అడవిల్లలేడు వంగ చూసినవా అవ్వ మొన్న ఒక చేతులు ఒక అయ్య చేతులు పెట్టి మాకు ఒడిగంగబడి వాళ్ళు పోసి వంగి కోదం పెట్టి పొలిమి రెల్లదోగదొల్లే బిడ్డలు ఏడుకుంటే ఓ దేవుడా 4 బిడ్డలుండి అవ్వబడ్డ కష్ట సుఖాలు యాదు చేసుకుంటే బిడ్డలు ఏడుతుంటే ఇలా లోకమంతా ఏడుతున్నారా అవ్వ నువ్వెక్కడ వెళ్ళిపోదువే ఇలా మాకన్నా ఆత్మలు ఎవరు దొరికి
ఇళ్ళ మాకన్న నీకు బంధువులు ఎవరు దొరికిరి ఇళ్ళ నిమ్మలంగా నువ్వు అడిగి లోపల ఇల్లు కట్టుకున్నావా ఆకలైతే ఉన్నదా నీ నాయవ్వ ఎవ్వాలు అడుగుతుండ్రు అవ్వలారు ఎల్లవ్వా కొండవ్వా ఎల్లడికి ఇల్లు కట్టుకొని నిమ్మలంగా వండుకున్నవా ఇళ్ళ నీకు ఆకలైతున్నదని ఎవరు అడుగుతున్నారు ఇళ్ళ నీకు దూపలైతున్నారని నీళ్ళు ఎవరు ఇస్తున్నారు మాకన్నా ఆత్మలు ఎవరు దొరికిరి మాకన్నా బాంధులు ఎవరు దొరికిరి అవ్వమ్మా బిడ్డలు ఎడత ఉంటే ఓ దేవుడు లోకమంతా ఎడుతునేమో రామరాము అడవిల్ల లేని సాము దావలేను రాజా ఇళ్ళ కడుపులో పుట్టినటువంటి కొండ ఒక నలుగురు బిడ్డలుండి ఇళ్ళ కాకమ్మ శోకం ఎట్లా తీస్తున్నారో రేపు రేపటి కల్లా నేను సత్య జరగమందుదే మన కడుపులో పుట్టిన ఒక బిడ్డ ఉంటే నాదమ్మా మన బిడ్డ ఎడుతున్నాదా ప్రాణనాదా లోకమంతా ఎడుతునేమో ఓ దేవుడేమో మంగరాజా రేపు రేపటి గల్ల చూసినవా ఏ పండు పోయినా ఏ పల్లె పండు పోయినా చూసినవా నీకు ధనం అడగలేరు ద్రవ్యం అడగలేరు నీకు బిడ్డలు ఎంతమంది కొడుకులు ఎంతమంది అంటారయ్యమ్మా పుట్టాని బిడ్డలా పేరెట్ల చెప్పుదు తనాని కడుపులా పేరెట్ల చెప్పుదు ఓనాద ధర్మరాజా ధర్మరాజా నాయమి రాతరాయే భగవంతుడా అయ్యా రాతరాజీన వాడా రవణయ బ్రహ్మ రాతలో గీత కమ్మి రాసినవా అయ్యా నొచ్చరాజీన రాత ఓ దేవుడా అది తుంచిన ఓదనేమో పోదనేమో అది కడిగిన పోదునేమో పోదునేమో పోలు కింద రాతరా పోదంగ రాతరమా చీన పురవరుడా పురవారుడా ఎందుకంట పుట్టింది నారాయణ బొట్టు వేసిన మంగళమ్మ మంగళమ్మ పుట్టంగ బొట్టునమ్మ ఓ దేవుడా బొట్టు పోస బాగలమ్మ మంగళమ్మ కొండి కన్న పొయ్యలేదే అమ్మ నీవు పుట్టంగ నేను దత్తే ఓ దేవుడా ఇన్ని కష్టాలునేమో రాబోవును కలకల కలకల గింతున్నది బామాని భార్యను ఓదార్చుకున్నాడు భార్యను లావట్టుకొని బండి లోపల కూర్చోబెట్టుకొని కర్రెట్ల కచ్చరాలు వెనక మలుపుకున్నాడు రాజు ధర్మరాజు చిన్నగా వెళ్ళగా వాళ్ళు వస్తున్నారు పాటి మీద ఉంది
వాటి మీద ఉన్నాయి పాడబడ్డ గుళ్ళు శివాలయం గుళ్ళు ఉన్నాయి ఈ గుళ్ళ లోపల ఒకవేళ లింగం ఉంటది రాదా ఏ గుళ్ళ ఏ దేవుడు ఉన్నాడో ఏ పుట్టలో ఏ పా ఉన్నదో ఎవరికి ఎరకనాదా సంతానం దొరికితే ఇదే గుడి లోపల దొరకాలి ఒకవేళ ఈ గుడి లోపల సంతానం దొరకకుంటే వెళ్ళిపోయిన సరణాలా సత్యవతి గుళ్ళ దగ్గర వస్తానమ్మా చేతులు చెక్క బారలు వేసింది కాకుల పియ్యి పిత్తల పిట్టి ఎత్తిపోసింది చుట్టూ చిట్టరేరు గంప కొట్టి వేసి గుళ్ళకు జాదు సున్నాలు వేసింది ఆడవిల్ల సత్యవతి దేవి మరి గుడి పక్కన ఉండదు దేవగుండవు లోపల తడివిడి తారమాడింది మరి బట్టలు ఇప్పుడు బట్టలు కట్టుకుని శివుడికి ఎక్కేది తులసిపత్రి మేరడి పత్రి మరి పాలాభిషేకం అభిషేకం అటువంటి నీళ్ళ అభిషేకం చేసింది శివునికి ఎక్కేది తులసిపత్రి మేరడి పత్రి పెట్టింది శివలింగం మీద ఆడవిల్ల సత్యవతి దేవి మరి ఏ గుళ్ళగాడి ఓ ఏ తీర్థయాత్రలు పోయిన గారి అటువంటి శ్రీశైలం పో కుమ్రవెల్లికి పోని మరి గుడి గోపురాలు పెద్దగుంటాయి గుళ్ళ లింగము చిట్టడే ఉంటది మరి చిట్టలింగాన్ని పూజ కట్టింది ఆడవిల్ల సత్యవతి దేవి 1,00,000 కొబ్బరికాయలు 1,00,000 నిమ్మకాయలు పెట్టింది ఆ 1,00,000 నిమ్మకాయల మీద పోక పచ్చ పెట్టి భగవంత లోకాల శంకర అన్నం ఉన్నోళ్ళకు పిల్లలు ఇయ్యబోవు పిల్లలున్నోళ్ళకు అన్నం ఇయ్యవు అందరికి ఇచ్చినట్టు నాకు సంతానం ఇస్తేనేమో సై ఒకవేళ నాకు సంతానం ఇవ్వకపోతే నా చిరు తీసి నీ శివలింగాన్ని కొడతా నా యొక్క మెదడు తీసి నీ యొక్క ప్రాణాల గంధమంట పూస్తానయ్యా నాకు దొరికితే ఇదే శివలింగం కాడ ఇదే గుడి లోపల సంతానం దొరకాలని చెప్పి కిందికి వేసిన సిరిపాదాల మీదకి వేసింది ఘోరమైన తపస్సు చేయబట్టిదే ఆర్యవర్ధలు ఒకవేళ శివలింగం కాడ గుడి లోపల కూర్చొని సిరిపాదాల మీదకి వేసి ఏ ప్రకారంగా శివుని వేడుకుంటూ ఉన్నరే అయ్యా శంకరమ మేల బ్రోమా శివసంగమా
ఆడబడ్డ గుళ్ళల్ల మాలింగవయ్య గుళ్ళల్ల బాబు శంకరని పూజగడుతున్నది పూల వర్షమై గురుతున్నది కైలాసం మీద ఏగని గంటలు ఏగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి నాగన్న బుసగొడుతున్నాయి అందరూ లెక్కలు పెడుతున్నాయి ఏమిరా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా ఇలా ఎండికొండ కైలాసం మీద ఏగని గంటలు ఏగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి ఇది ఎవరి కన్నీరు కావచ్చురా అన్నయ్య శంకర ఈ సృష్టి మొత్తానికి శంకరునంత దాతలేడు పార్వతంత బాధలేదయ్యా అది ఎవరి కన్నీరు పాలన చేయమంటున్నావు అన్నా సంగమయ్యా మరి ఒకవేళ ఇంటికి వరమిచ్చేది నీవు గుడ్డికి వరమిచ్చేది నీవు మొత్తం లోపల 84 లక్షల జీవులు శివ జంతువులయ్యా జీవ జంతువులకు అన్నమాదానం పెట్టే అధిపతి దాతవు నీవు అడిగన్ని ఎవరో నువ్వే చూడాలి అన్నా మాకేమి తెలియదు అన్న సంగమయ్య శంకర నువ్వే పాలన చెయ్యి అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చెప్తున్నారు నాడు లోకాల శంకరుడు 3 కన్నుల వాడు ముక్కోడు ఈశ్వరుడు మరి నేనే కళ్ళ చూస్తానని కళ్ళ కాటికి పెట్టిన పళ్ళకు దాజన పెట్టి చంద్రాజనం కొట్టి కళ్ళ చూస్తున్నాడు మరి ఇది అన్నమున్న కన్నీరు అన్నం లేని కన్నీరు అరటి కొట్టరాలు కన్నీర పురటి కొట్టరాలు కన్నీరు అచ్చగల్ల కన్నీరా పుచ్చగల్ల కన్నీరు అని చెప్పి లోపల కళ్ళ చూస్తుండదు లోపల ఎవరు కళ్ళ పెడుతున్నారు రాజు భార్య ఆడపిల్ల సత్యవతి దేవి ఏలే రాజ్యాలు ఉన్నాయి ఎక్క గుర్రాలు ఉన్నాయి వరాలు చాలా బాధకందుల రీతి ఉన్నాయి మరి కడుపులో పుట్టే కానుపులేవుగా కారమ్మ కష్టాలు పడుతున్నది పిల్లల పూజ కడుతుంది దేవుడు కళ్ళ చూడబట్టిరా భగవంతుడు చూసిన అడవిల్ల సత్యవతి దేవి ఇయ్యల్ల మాలింగమయ్య గుళ్ళల్ల పూజ కడుతున్నది సంతానం ఇయ్యకపోతే గుళ్ళల్ల భంగం చేసిపోతున్నట్టుంది మరి శిరసు శివలింగానికి కొట్టి అటువంటి మెదడు తీసి అటువంటి కాళ్ళకు పాయిరాలంటే పెడుతున్నది కడుపుల పేగులు తీసి మెడల జంజరాలంటే వేస్తున్నట్టుంది నాది పాలాభిషేకం ఈ అభిషేకం నీళ్ళ అభిషేకం నాది అభిషేకాల పూజ ఇలా నా పూజ భంగం చేసిపోతానంటుంది ఆడపిల్ల సత్యవతి దేవి ఇలా సత్యవతి దేవి సంతానం ఉన్నదా లేదా అని మల్లంజనం కొట్టి చూసినప్పుడు చూసినావా మరి సత్యవతి గర్భాన తొలసూరు కొడుకు మలసూరు బిడ్డ కడుపులో పుట్టే కానుపు కలిగి ఉంది మరి కడుపులో పుట్టే కానుపు కలిగి ఉన్నది గాని పిల్లలు పుట్టిన గడియ లోపల తల్లికి యమగంట ఉన్నది ఎందుకంటే సంతానం ఓడిగట్టలేదు జంగం పిల్లల కనబాకున్నది కానీ సాధబాకి లేదంటున్నాడు రా సత్యవతి దేవి సంతానం లేదని కన్నీరు తీస్తున్నది కానీ మరి నేను అనుకుంటా కానీ కన్నాక నేను కానీ కాకుల పాలు చేసేది ఉన్నదని సత్యవతికి ఎరుక మరి నేను ఇవ్వకపోతేనేమో నన్ను బదనామం చేసిపోతున్నది ఇప్పటికైనా మా నాటి పెద్దలు అంటారట అడిగి బదనామం చేయాలి అడిగక బదనామం మనమే అవుతామంటారు మరి ఇయ్యక బదనామం అవుతున్నా కానీ నేను అడిగి బదనామం చేసిన వాడిని కావాలన్నాడు దేవజంగమయ్యా మరి సత్యవతి దేవి దగ్గరికి వెళ్ళిపోతా బిడ్డ సత్యవతి నీకు
నాకు తొలసూరు కొడుకు మలసూరు బిడ్డ కలిగి ఉన్నారు. పిల్లలు కనిపాకున్నది కానీ సాదబాకి లేదని తల్లికి చెప్తా. మరి పిల్లలు పుట్టినాక 7 గడియల యమగంట ఉన్నదని తల్లికి చెప్పి వస్తా. మరి నా పానానికన్నా పిల్లలు నాకెందుకంటదా? నా పానం పోయినా సరే కానీ నా కడుపులో పుట్టిన కానుపు కావాలంటదో. నేను అడిగి బదనామి ఏజ్ వస్తానన్నాడు దేవజంగవయ్యా. ఈ పిల్లలు లేకున్నా సరే నా ప్రాణమే నాకు ఇళ్ళ ముఖ్యం అనుకుని ఎంతో మరిపోతున్నామో నా గుళ్ళల్లో పూజ తాగుతుంది. నేను సత్యసరిగా మంది ఇళ్ళ యువలోకం వస్తారంటే సత్యవతికి సంతానం ఇచ్చి వస్తారని లోకాలశంకరుడు ఆలోచన చేసిండు. మరి లాతమా 5 తోట్ల కోతమాడి బండి చేసిండు. అంగూర పొలం ఉత్పత్తం చేసి మరి అంగూర పొలం లోపల తొలసూరు కొడుకు మలసూరు బిడ్డను ఉత్పత్తం చేసిండు దేవజంగవయ్యా. ఈ అంగూర పొలము ఆడవిల్ల సత్యవతి గర్భావన చేసినప్పుడు తొలసూరు కొడుకు పుట్టాలి, మలసూరు బిడ్డ పుట్టాలి. మరి అటువంటి లోకాల శంకరుడు చూసినా ఈ రూపాన నేను భూలోక నగరం పోతున్నా. సత్యవతి కళ్ళ చూస్తే కాసి కైలాసం వస్తానంటది. మరి 66 కాయికాలు పక్కన పెట్టి 3 బిరుదాములు ధరిస్తానన్నాడు దేవజంగవయ్య. ఎడమ చేతికి వేసిండు, ఎదుగు జోల వేసిండు, ఒక శంకు ఒక జోల పట్టిండు. ఒక అటువంటి దేవజంగవయ్య ఆయజంగం వేషం కట్టుకొని ఎడమ జోల అంగుర బలం దాసుకున్నాడు. ఇప్పుడే భూలోక నగరం వెళ్ళిపోయి ఆడవిల్ల సత్యవతి దేవిని అడిగి బదనామం చేసి వస్తారని మరి కాశీ కైలాసం నుంచి భూలోక నగరం ఎట్లా వస్తుండు దేవజంగవయ్యా. పాడుబడ్డ గుల్ల ముంగడ అటువంటి మాలికమయ్య గుల్లకాడ ఏడుతుండు దేవుడు. మరి ఊరులేదు కాడు మీద ఉన్నాయి. పాడుబడ్డ గుల్ల మాలికమయ్య గుల్లకాడు ఏరవచ్చు లోకాల చంద్రుడు గనగన గంట కొడుతుండు. గుల్లకాడికి వచ్చి బోంబోమున శంకు వాడుతున్నాడు. గంటనాథం శంకునాథం ఎక్కడ పోతుంది దేవుడు. గంటనాథం వచ్చింది, సత్యవతి గర్భాన పడుతున్నది. వచ్చింది శివనంద పడ్డదైనా భంగమైంది ఉన్నదా. ఆహార 3 గడియలైతే నా పూజ ఒకవేళ పూజ అయిపోతుంది. ఒకవేళ కనుక మధ్య లోపల ఈ జంగమోడు ఎవడో వచ్చిండు, నా పూజ భంగం చేసిండు. సత్యవతి దిగు దిగుడు లేసింది. ఎవడాము ఉన్నవు రాజంగావా
అందుకే అంటారు ఆడలకు నోరు పెద్ద ఉంటుంది అది మొగలకు తక్కువనే ఉంటుంది ఆడలకు ఎక్కువ ఉంటుంది అట్లుండే పట్టుకెళ్ళి పిల్లలకేని యమగొండ రాక్షసి వచ్చినట్టు ఎవర్రో 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 అనుకుంటే నోరు ఎంత తక్కువ ఉన్నదా అయ్యో నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ ఉన్నది నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ ఈ చుట్టుముట్టూర్లు అన్నాయి నేను దేశాలు తిరిగేటి దేవజంగమోని రాజ్యాలు తిరిగేటి రంకు జంగమోని ఈ ఊళ్ళు ఏడ పొద్దుక్తే గాడినే నా ఊరు ఏడ పొద్దుంటుంది నీ ఊరేనా ఇళ్ళ ఏడ తెల్లాడితే గాడిన నా ఊరున్నది అచ్చగానికి ముచ్చగానికి ఒక్క ఊరు కాదు కొంగకొక్క చెరువు కాదంటారు నిద్ర చోటెరు కది ఆకలి రుక్షరు కది ఈ చుట్టుముట్టూర్లు అన్ని నాయ అక్కబా ఏమేమి ఊర్లు అంటావు నా ఊర్ల పేరు చెప్తా రాసుకుంటా రాసుకుంటావా నా ఊర్ల పేరు చెప్తా రాసుకో మరి చెప్తారా ఎవరో నిన్న నా ఊర్ల పేరు చెప్తావా అమ్మ ఎవరన్నా ఇక చదువుకుంటే వాళ్ళు ఉంటే ఇప్పుడే చదువుకోండి కరెంట్ వచ్చేవారు కాళ్ళకడాలు శివుల బుట్టాలు జర పక్క పంట ఉన్న చదువుకుంటే వాళ్ళకి ఇప్పుడే చదువుకోరు అమ్మా ఇక నా ఊర్ల పేరు చెప్తున్నా రాసుకో ఇక కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చిండు ఇక నా ఊర్ల పేరు చెప్తున్నా రాసుకోరమ్మా కోనాపురం కొండాపురం రుక్మాపురం వల్లూరు ఈరభద్ర బోనాల దుబ్బాక లచ్చపేట మోతే రుద్రాం దళతో దాసారం మరకుకు మాందాల గణేష్పల్లి గంధవల యాదగిరి భువనగిరి తాడికొండ తమలపల్లి వీడికి ఎన్ని వచ్చినాయి ఎన్ని ఈ మంగోలు తెరి వాళ్ళు 20 తెంగితోలు ఇస్తారు మా వాళ్ళు 20 తెంగుతారు 18 ఊర్లు వచ్చినాయి ఏమన్నా ఉన్నాయా అంటారా ఇప్పుడు మన గజ్వెల చుట్టుముట్టూర్లు ఉన్నాయి చెప్తారా పొటపొట పొదలంగి పొదల కందుకూరు పోడూరు బయ్యన్న మింటది మీద రంజది రాపులు మిద్ది చెప్పాల తీట తీగుల మాటగారు వరకు కాదులకి అన్నారు శిఖరేశంకర గుద్దముద్ర గుట్టిపల్లి వరుసవేల వరగట్టి కొంటది కొడకల్ల రీతని రిమల కూడా ఎక్కల వ్యవసాయాలు కొరకల సంగీతం పంచాలి పాలపర్తి గంటపు గౌరాలు విడిపించేది ఇప్పలగూడెం ఇవన్నీ తిరుక్కుంటూ ఇలా మాంగోలుకు వచ్చినాం వెంకటరాముడు చెప్పినట్లేదు 56 నాయరాకి చెప్పురు ఇక చెప్పు అద్దాల గురించి చెప్పు ఇప్పుడు రావు కానీ పొద్దుగా చెప్తుంది బిడ్డ ఎల్లటి రోజులు కాక ఎంట ఎవరు లేరు గంట శోభ లేదు ఆ బాణపడి లోపల పాడుబడ్డ గుళ్ళల్లా పూజ కడుతున్నావు నేను దేశాలు తిరిగేడు దేవజంగముని రాజాలు తిరిగేడు రంగు జంగపోని ఎల్లటి ఊళ్ళ కొండ తిరిగేపుడు జంగాలు అంటారు నేను కాళశంకరుని చేతి కింద ఉండే గుడ్డి శివలింగప్పను మరి నీ పేరేం పేరు బిడ్డ నువ్వు ఆడి వీళ్ళ ఒక్కదారి ఉన్న నా కడుపులో ఉత్త బిడ్డోలు ఉన్నావు బిడ్డ లేకపోతే వరుస తప్పితే అట్ట మనవరాలు రాజ్యం తిరిగేటి రంగు సంఘాలు దేశాలు తిరిగేటి దేవ సంఘాలయ్యా ఈ సంఘాల నమ్మరాజనామా మాటకు ఒకవేళ మాట కలుపుతారు మాట లోపల మందు పెట్టి మలుపుకొని పోతారు అందుకే జంగాలు ఎవరు నమ్మరు జంగాలు మాటలు మాట కలిపి మాటకు మందు పెట్టి మలుపుకొని పోతారు అడుగులు అంట కలుపుకొని పోతారు నువ్వు అసంటోనేం కాదు నువ్వు నాకు కడుపులో పుట్టిన బిడ్డలు నువ్వు అది కాకపోతే తెర మనవరాలు వరుస కలిసి ఉన్నావు నువ్వు ఊరు ఎక్కడా నీ పల్లె ఎక్కడా నీ పేరేం పేరు అంటున్నా ఒకవేళ శివలింగం కాదు నేను పూజ కడుతున్నా కడుపులో పుట్టే పుత్ర సంతానం లేక నేను ఒకవేళ శివునికి పూజలు కడుతున్నానయ్యా నా పేరు ఒకవేళ సత్యవదేవి నా ప్రాణనాథుడు ధర్మంగా మారాదు ధర్మంగాపురి పట్నమయ్యా ఒకవేళ కడుపులో పుట్టిన సంతానం లేక కోటి పూజలు చేస్తున్నాము ధర్మగిరి పట్టము ధర్మంగా మారాదు నీ పేరు సత్యవతి కడుపులో పుట్టిన కానుపు లేక చాలా కష్టపడుతున్నావు నేను ఒదికొస్తే నేను ఇత్తురుగా ఏం మాట్లాడుతున్నావురా కాదు కానీ సంతానం లేకపోతే కష్టపడుతున్నట్టు పొద్దున్నాలు వస్తే నేను ఇత్తురుగా పొత్తి మీకు ఇప్పుడు అడిగి ఉన్నది ఉన్నట్టు అంటే
మనిషికి ఎవరికైనా కోపం వస్తుంది అవునా కాదమ్మా ఉన్నది ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండొద్దు అవునా కాదా కాదు కానీ ఈ గుళ్ళె లింగం మాట్లాడుతుంది ఈ లింగం లింగం మాట్లాడుతుందా నీకు రౌతు పూజ సంతానం ఇస్తుందా ఇస్తుందా ఆ లింగం మాట్లాడేది కానీ హిందీ గలని అందలేడని సందేహం వల్ల ఎందెందుకు చూసినా అందందే గలడయ్యా భగవంతుడు లింగం లోపల దేవుడు అందందే గలని ఇంట్లో కట్టుకోకపోయినా అడవిలోకి వచ్చి ఎందుకు కడుతున్నావు ఆడలేకపోనా ఇంట్లో అవునా కాదమ్మా అవునా కాదా ఉదయంలో పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి పూజలు చేసుకుంటా దాన ధర్మం చేసుకుంటూ పోతున్నామయ్యా ధర్మం చేసుకుంటూ పోయినావు దాన ధర్మాలతోటే సరే ఇక నువ్వేంత చేసినా ఈ లింగం మాట్లాడేది నీకు సంతానం ఇయ్యరు నేను ఒక మాట చెప్తుంటావు శంకరుడు లేడు ఈ లింగం వల్ల శివుడు ఎటు వేయండు ఓనంది పోయిండు ఓనంది కూడా పోయి పూజ కడతా మహానంది పోయిండు మహానంది పోతా భద్రాచలం భద్రాచలం పోతా కాశీకి పోయిండు కాశీ కూడా పోతా కాశీ పోయిన గోషి కాశీ పోయినా శివుడు కోసి పెట్టనే తప్పకుండా పూజ కట్టి సంతాన బలం తీసుకుంటా అదే అంటే ఆడదాన్ని పట్టుతున్న పోసి పట్టు ఒకటి అంటారు అవునా కాదా ఆడది మాట్లాడితే అట్ట కూడా పెట్టినట్టు మగవాడు మాట్లాడితే తూట్ల అడిగట్టినట్టు కాదు పెట్టే గయ్యాడి కులం మొదలు ఏమండి కులం మట్ట పెట్టే మాటకారి కులం ఆడదాని కులం శంకిరి కులం ఈ ఆడదానితోటి పోరు పడలేము అన్ని పోర్లు పడచ్చు కానీ ఆడదాని పోరు పడలేము అవునా కాదమ్మా అవునా కాదా ఇది కాశీ పోయినా గోషిడు అంటున్నది కాశీకి అయినది అడక పర్వతం పోయి పన్నీర కొట్టుకోవడం ఎందుకు ఏ రౌతు అయితే ఎక్కడిలో కొట్టుకుంటే ఆయన పెట్టేది నేను పెడితే తీసుకుంటావు ఏం మాట మాట్లాడుతున్నావు సంగమయ్యా ఇగో అందుకే అంటారు లోకం కూడా మాటలు ప్రవర్తన చేసుకుంటారు ఏం మాట మాట్లాడుతున్నావు నేను ఆయన ఇచ్చేది నేను ఇస్తాను ఈ కొంగుల ఏం పెడితే తీసుకుంటావా అంటున్నా కొంగుల వారెత్తా అంటే బాగుంటుందా పెడతా అంటే మంచిగుంటుందా సంగమయ్యా పర్వతం పోయి పల్లెలో కొట్టుకోవడం అయితే ఏంది ఏ రౌతు అయితే ఏంది పర్వతమే పోయి పల్లెలో కొట్టుకోవన్నా నేను ఈ రౌతుతోటి వలగా పళ్ళు అదే నేను సంతానం ఇస్తా అంటున్నా మాట్లాడుతున్నావు సంగమయ్యా మరుగులు ఏం పెట్టలేరు నాకు మీనమడదలు ఆ మరుగులు చేసుకున్న పిల్ల సంగమయ్యా మంచి మాట మనవరాలంటది అక్కడ కాదు స్వామి సంగమయ్యా నువ్వేమంటావు సంతానం ఇస్తానంటున్నావా నేను అన్న వాడ తప్పకుండా అవద్ద వాడకుంటే నేను ఇచ్చిపోతా అన్నమాట సంతానం ఇస్తానంటవా ఇస్తా కానాడు ఒకవేళ సత్యవతి దేవి సంతాన బలం మీద ఆశతోటి సంగమయ్యా మీ సంఘాల మాట నమ్మరా సంఘాల మాట నీళ్ళ మీది మూటనయ్యా మాట నమ్మకపోతే పోతున్నది ఇక ఈ సంఘాల నమ్మరాదు రావా అయ్యా సంగమయ్యా ఇక బాయ్ పోతున్నా వద్దయ్యా పోదాంపా పోగయ్యా 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 నా పేరు పోగయ్య కాదు గుడ్డి శివలింగయ్య శివలింగయ్యా సంతాన బలం ఇస్తానంటున్నావా అన్న మాట తప్పనని అబద్ధం ఆడనని హస్తములు హస్తం వేసి వాగ్దానం ఇయ్యవయ్యా ఆడు కాని భక్తి చూస్తానన్నాడు లోకాల శంకరుడు మా సంఘం వేషం కట్టిండు లోకాల శంకరుడు మారు వేషం లోపల నుండి ఆడుదాని ప్రతిబద్ధతనం కళ్ళ చూస్తా సత్యవతి దేవి నేను అన్నమాట ఇక తప్పలేరమా వాగ్దానం అంటే ఎల్లెలకలేస్తారా సంగమయ్యా ఇచ్చిపోయేటోడు అయితే బొర్ర మొక్కలు ఎత్తాడు ఎగదెంగిపోయేటోడు అయితే ఎల్లెంకలు ఎత్తాడు అంటావు నువ్వు ఎక్కడ పోయేటైనవే ఈ పోరి పర్ఫెక్ట్ ఉన్నది
బరాబరి ఏర్పాటు చేసింది ఇచ్చిపోయేటోడో ఎగదెంగిపోతావు ఎల్లెంకలు వేసినావు అంటావు దేవి ఇలా నా మతి మీద మన్ను పోయా నీ ఆపగాత మూత మొరవలేక నేను మర్చిపోయి ఎల్లటి రోజున ఎల్లెంకలు నీ చేతి పడ్డది అన్నమాట నేను ఇస్తా సంతానం అయ్యా జంగమయ్యా చిక్కముల పిట్ట మాదిరిగా నా చేతికి ఎక్కినవయ్యా అదే పరువులేని నేను కోరుతున్నా అని చెప్పి అమ్మవారు మగవేళ సత్యవతి దేవైనా అయ్యా జంగమయ్యా కొంగు దాపిన జంగమయ్యా సంతాన ఫలం అయ్యయ్యా కొంగులో ఫలం ఇస్తే కొంటిరికం అవుతుంది నీకు నాకు కొంటితనం అవుతుంది కొంగులో నేను నాకు ఎందుకంటే అప్పటి జరమాన కాకుంటే రేపటికల్లా అవుతుండొచ్చు మంచిగా పోయిందా రేపు అవుతుండొచ్చు అంటున్నా దోషులు దాపిన సంగమయ్యా దోషిత ఫలం అయ్యయ్యా ఈ దోషిట్ల ఫలం ఇస్తే దొరికిపోతుంది దోషిట్ల కూడా అంటావా అయ్యా జంగమయ్యా నేను ఓడి దాపిన జంగమయ్యో ఇది ఓడి ఓళ్ళే ఫలం ఇస్తే ఒలికిపోతుంది ఓళ్ళే ఫలం ఇస్తే ఒలికిపోతుంది అంటున్నా అయ్యా నేను సింగులు దాపిన జంగమయ్యా ఇక ఆడలేదు ఈడలేదు గాడి ఇవన్నావు కాదు గాని సింగుల ఫలం ఇస్తే చిక్కిపోతుంది ఎవరన్నా అడిగే విధానం చిట్టే ఇస్తావా అవునా కాదా తీసుకునే బుద్ధి ఉంటే అడిగేది ఆడిదైతే అడిగే విధానం అడగాలి అంటే సింగులు ఎత్తుంటదా ఇంకా ఎట్లిచ్చి పాడబడతావయ్యో నువ్వు తీసుకునే ఆడిదారు అయితే నేను ఇచ్చేమో అయితే నేను ఒక్కడి చెప్తా నీకు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి బిడ్డ రెండు ప్రాధాలు ఒక్క దగ్గర పెట్టి రెండు వస్తాలు కిందికి ఇడిచిపెట్టి నీది ముయ్యావు కిందది తెరవావు నిన్నే ఓడిచి పారేస్తావు సంగమోడా ఏం మాట్లాడుతున్నావు రా మరుగు నేను అన్నది ఏంది కొట్టుడు ఏంది చూసినవా అమ్మ ఇలా మండలం వచ్చింది ఆడల ప్రపంచమైంది ఈ లజ్జపడికి ఇంకోడొచ్చుడు ఇప్పుడు ఈ రేవంత్ అన్నోడు వచ్చిండు ఆధార్ కార్డు పట్టుకొని ఏమన్నా పుసుకున్న దెబ్బ కొడుతుమా మొగోని కోపం వచ్చి ఆడదానికి దెబ్బ కొడితే ఆడికి ఆధార్ కార్డు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాడు 50,000 పట్టుకుని ఆడికి దొరకదు జోలు పెట్టుకొని తిరిగాలి అవునా కాదా ఆధార్ కార్డు పట్టుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతుంది వీటి జేబులో 50,000 పెట్టుకొని తిరిగినా కానీ ఆడికి దొరకదు 50,000 ఒడిసినా దొరకదు ఈ లంచకొడికి ఇట్ట చేసిండు ఆ లంచకొడికి ఆడళ్ళకు మహిళ మండలం తెచ్చిండు ఆడళ్ళ ప్రపంచం చేసి నేను అన్నదేంది నేను మంచి ఇచ్చింది ఏం చూస్తే ఇయ్యంది ఏం చూస్తే ఓహో ఈ రంగాలు నీ రక్క మొగన్నమ్మి బర్రెం తెచ్చిందట సాటి ఎప్పుడు ఆ సాలక్క అంటే ఇది నిలిచిపెట్టి ఇంకోని పట్టన్నదట నీ అసలు నేను ఇయ్యకనే పోతుంది నువ్వు ఇచ్చేది ఇవ్వకపోతుంది సరిగా అంటే సత్యవతి నేను అన్నది పేడార్థం కాదు మానవుని కన్నే శత్ర కన్ను మానవుని కన్నే బస్టి కన్ను పాముకు పడిగే బంధు విషం తేలుకు కొండి బంధు విషము మానవునికి నిలువెల్ల విషం అంటారు రెండు ప్రాధాలు ఒక దగ్గర పెట్టి
రెండు హస్తాలు కిందికి ఇడిచిపెట్టి మీది అనగా అటువంటి మీది ముయ్యమనగా రెండు నైనాలు కళ్ళు ముయ్యమన్నా కింది తెరవనగా నీ అంగం అనగా నోరు తెరవమన్నా నీ కళ్ళతోడు చూడరాదు 5 ఏళ్ళ వట్టరాదు 3 ఏళ్ళ ముట్టరాదన్నా నీ అంగం తెరిస్తే నీ కళ్ళతోడు చూస్తే కరిగిపోతుంది 5 ఏళ్ళ వట్టరాదు 3 ఏళ్ళ ముట్టరాదన్నా పాలన వేసేదాను రక్తం గుడ్డల కన్ను శత్రుకన్ను అయితే వాటమ్మా పాపకు కళ్ళతోడు చూసి అబ్బా కళ్ళతోటి చూస్తారయ్యా కళ్ళతోడు చూసేది కాదు కళ్ళతోడు చూసి నరమానవుడు శత్రుకన్ను ఉన్నట్టు లోపల దుమ్మిన కన్ను శత్రుకన్ను అవుతుంది వాడు ఒక్కసారి అబ్బా అన్నాడంటే వాడికి అయినట్టే కడుపుకి ఎట్లు ఇంపు అవుతుందయ్యా కళ్ళతోడు చూస్తే అది ఎర్రగుండదా కర్రగుండ ఎట్లు చూస్తే తినొస్తుంది అయితే కళ్ళకి ఇంపు కానీ నోటికి ఎట్లు ఇంపు అవుతుంది నీది ఎంత పెద్దగా ఉందో నా దాంట్లో పడుతుంది అంటావు మోతాదే ఉంది ఫలం ఇచ్చేది నీ అంగముల్లో పడుతుందో అంటున్నా ఇలా నీకు కావాలంటున్నావు పుత్ర సంతానము నేను ఇంకొక మాట చెబుతున్నా బిడ్డ సత్యవతి దేవి నీకు తొలసూరు కొడుకు మలసూరు బిడ్డ కలిగి ఉన్నది నీకు పిల్లలు పుట్టినాక పిల్లలు కానీ బాగున్నది కానీ సాధవాకి లేదు బిడ్డ సత్యవతి నీకు పిల్లలు పుట్టినాక 7 గడియల యమగండ ఉన్నది 7 గడియల యమలోకానికి వస్తానంటే బిడ్డ గట్టిపోతున్నది సంతానం ముఖ్యమా నీ ప్రాణంగా పాడుకుంటావా మాట శవనందు పెట్టాలి సూరు కొడుకు మలసూరు బిడ్డగలుగుతారు కానీ వాళ్ళ కంట అని వాళ్ళ కష్టం చూడవు నిష్ఠూర్కం చూడవు పిల్లలు పుట్టినాక 7 గడియల్లో ఏమో లోకానికి అటువంటి ఏమో పాశం వేసేది ఉంది ఏమో లోకం వచ్చేది ఉన్నది నువ్వు యమలోకం వస్తావా అయ్యో జంగమయ్యా ఒకవేళ నేను సచ్చి ముందమోస్తే గాని మనుండి కొట్టు నింద మొయ్యలేనయ్యా 7 గడియలు కాకపోతే జంగమా 3 గడియల్లనే కైలాసం వస్తుందా నేను కాకపోతే 3 గడియల్ల యమలోకం వస్తే గాని మనుండి ఒకవేళ నేను కొట్టు నింద మొయ్యలేను వస్తున్న జంగమా ఇలా నేను ఉండేవి లాభము లేకేమి లాభము కొమ్మ అటువంటి బిడ్డలు లేని కొమ్మను కొడుకులు లేని కొమ్మను వాడి పాపలు లేని తల్లినున్నా నేను చచ్చినా కానీ నా కొడుకు బిడ్డ ఉంటారు తవ్వంటి పోతుంటే ఎవరి పిల్లలంటే ఫలానా సత్యవతి కొడుకు బిడ్డ అని పేరు వింటది నా కొడుకు బిడ్డ ఉన్న 100 ఏళ్ల కాలం నా పేరు యాది చేస్తారు నేను సత్య స్వర్గం వస్తే గాని నాకు కానుపు కావాలన్నది బిడ్డ సత్యవతి దేవి శభాషిని మాటగా వెచ్చిన నీ భక్తి వెచ్చిన అందుకే అంటారు పండుల పండు ఏ పండు తీపి కాదు ఏ జామ పండు తీపి కాదు ఏ మామిడి పండు తీపి కాదు ఈ కడుపులో పుట్టే పండు అంత పాపం పండు అంత ఏ పండు తీపి కాదంటారమ్మా ఒక తల్లి గర్భాన 4 కొడుకులు 3 కొడుకులు కనుకుంటే ఒకడు లంగ అవుతాడు ఒకడు దొంగ అవుతాడు ఒకడు బుద్ధిమంతుడు అవుతాడు
మరి కొడుకు లంగతనం ఏది వచ్చినా తల్లి అటువంటి కానమ్మత కష్టాలు అటువంటి కానమ్మ తప్పులు చేసినా తల్లి తొడ కింద దాసుకొని నా కొడుకు లంగ దొంగని ఏ మానవుని చెప్పది. అందుకే కన్న కడుపంత పాపకు పండురా అయ్యా పండుల పండు కడుపుల ఉచ్చ పండంత పాపకు పండు ఏ పండు లేదురా అయ్యా. సత్యవతి నీకు సంతానం ఇస్తున్నాడు లోకాల శంకరుడు. ఆడు ఇళ్ళ సత్యవతి 2 ప్రాధాలు ఒక దగ్గర పెట్టిన 2 ఆస్తాలు కిందికి తీసిపెట్టి 2 నగనాలు ముసి పిట్ట పిల్లలు అందరూ తెరిచింది. లోకాల శంకరుడు ఎడమ జోలడు చేతి పెట్టిండు. జోలడు చేతి పెట్టి అంగూర పొలం లోపల అటువంటి తొలసూరు కొడుకు మలసూరు పొలం అటువంటి బిడ్డ కలగాలి. లోపల పాలమురా సంతానం ఓడి కట్టుకుంటూ జంగమా నేను చప్పట్టు కొట్టే కాలం సత్యరాజ్యం అయిపోయింది. ఈ ఒక్క కథలు అవుతున్నాయి. కలర్ టీవీలు వచ్చినాయి. కలర్ సెల్ ఫోన్లు వచ్చినాయి. కలర్ టీవీలు వేయంగా కలర్ సెల్ ఫోన్లు వేయంగా వానాలు ఉండవయ్య ఎవరు తయారు చేసిండ గాని అలా సగం చెడ్డీలు సగం మీటీలు వేసుకొని డిస్కో డ్యాన్సులు వేసుకుంటే 90 ఏళ్ళ పెద్ద మనిషి ముసలాడి దౌడలు ముసలు తట్టుకుంటా ముసలాడి దౌడలు ముసలాడు ఒత్తుకుంటా ఇలా నగకాలం వచ్చింది దేవుడు. నేను చప్పట్లు కొట్టి ఇప్పుడు నాగరు కొట్టకపోతే మీ పాపం అంటారు. నేను చక్కవతికి సంతానం దొరికిందని మళ్ళీ ఒకసారి కొట్టిస్తున్నా. ఒకవేళ కొట్టినల్ల మీద ఉన్న రోగాలన్నీ కొట్టనల్ల మీద పడాలి అని ఆడి ఇళ్ళ సత్యవతి దేవికి మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టిస్తున్నా. మానవులకి ఎటువంటి పానం మీద ఎంత ఆశున్నది. ఇవరాక చప్పట్లు కొట్టమంటే ఒక్కలేదు పెద్దగా. ఇళ్ళ వాళ్ళ మీద ఎన్ని రోగాలున్నాయో నా మీద ఏడబడతాయి అని చెప్పి నా పానం ఏడబోతుందని కొడుకుల బాధ కోడళ్ళ బాధకు నాకు సావన్న ఒత్తలేవని అరుగుల పొండి ఉండు అని ముచ్చలు పెట్టుకుంటారు. కానీ నేను ఎప్పటికి బట్టే బాగానే ఉండు, నేను ఎప్పటికి ఇస్తుంటే బాగానే ఉండని ఏ మానవుడికి ఉంటుంది. సంతానం కూడా చెప్పింది ఓడి కట్టిన కదా బిడ్డ సత్యవతి దేవి. శాతమైల జడమైల తీసిండు. 2 అదురామ చిలుకలు వేసిండు. ఒక ఆడి చిలుకను మగ చిలుకను పుట్టుమంటే శాతమైల జడమైల మీద 2 ఆడి చిలుకలు అదురామ చిలుకలు వేసి ఒక ఆడి చిలుకను సోపతి మగ చిలుక చేసిండు. సత్యవతి దేవి ఇలా శివభక్తురాలు అయి ముట్టాలి. శివుని పేరట నీకు అటువంటి అదురామ చిలుకల దానం చేస్తున్నా. నీ చిలుకలకు అటువంటి నీ ఇంటి లోపల బంగారు పంజర లోపల కూరగొప్పు గిన్నె లోపల పప్పు పుట్నాలు వేసుకుంటా చిలుకల సాధు సవరి. ఈ చిలుకలని కొల్లారి లోపల ఏ విధంగా ఆటలాడి పాటలు పాడితే గంటవర దాకా నీ సంసారం సాగుతున్నది. 2 అదురామ చిలుకల దానం చేస్తుండగా ఆటపాట ఉన్నంతసేపు నీ సంసారం సాగుతుందంటుంది. నాడు సత్యవతి దేవి ఏమనుకున్నది, నరుడు చెప్తే నేను యమలోకానికి పోతున్నా, ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటా పోవాలి, నేను యమలోకానికి పోవాలి. బ్రహ్మ వాపింపాలే విష్ణు కాయ పోయాలి. ఈ నరుడు చెప్తే నేను యమలోకానికి పోతున్నా, ఈ సిలుకలు ఉన్నంతసేపు నా సంసారం సాగుతుందంటూ. మరి నరుడు అంటే నమ్ముతున్నది కానీ దేవుడు అంటే ఏర్పాటు చేస్తలేదు సత్యవతి దేవి. బిడ్డ సత్యవతి దేవి చూడు ఎంత మరి అడిగారన్నము అంటూ పడుతున్నది అన్నాడు.
వేగా వచ్చిన సత్యవతి దేవి వెనక మరి చూసినప్పుడు కాళశంకరుడు తన హస్తం తీసి నెత్తులు పెట్టుకుని బతులు